ఓకే అండి, మనం ఇప్పుడు ఆడియో ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఆడియో కంట్రోలర్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. చూడండి, దీనికోసం నేను ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను. దీనికి డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. మామూలుగా డబ్బింగ్ చెప్పడం జరిగింది క్యాజువల్గా. యుద్ధ సమయం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఒక చూడండి, మీరు ప్లే చేసినప్పుడు ఏమనిపించింది మీకు? అది నాకైతే మట్టికి వాయిస్ చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. సో వాయిస్ అనేది అంత ఎక్కువగా రావడం అనేది జరగకూడదండి. ఓకే, వాయిస్ అంత ఎక్కువగా వచ్చిందనుకోండి, మనకి వినసొంపుగా ఉండాలి. వాయిస్ అనేది కూడా మనకి వినసొంపుగా ఉన్నప్పుడే ఆ వాయిస్ అనేది నీట్గా అనేది రావడం అనేది, మన ఆడియో అనేది నీట్గా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఆడియో డీబీ అనేది మీకు కనబడుతుంది కదా. ఈ ఆడియో డీబీని నేను ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. ఈ ఆడియో డీబీని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఆడియో ప్యానల్ ఉంది కదా. సో ఆడియో ప్యానల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. యుద్ధ సమయం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి చూడండి, ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది 12 dB కన్నా ఎక్కువగా ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక వాయిస్ అంటే మనం మాట్లాడే మాట 12 dB కన్నా ఎక్కువగా ఉందనుకోండి, అది చాలా నాయిసీగా ఉంటుంది అనమాట. అంటే గట్టిగా లౌడ్లా అరిసినట్టు ఉండడం జరుగుతుంది అనమాట. సో 12 dB కన్నా మనకి ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి వాయిస్ అనేది. ఓకే, మ్యూజిక్ అనేది వేరు, మ్యూజిక్ వేరు, వాయిస్ వేరు. ఓకే, వాయిస్ అనేది 12 dB కన్నా మనకు తక్కువలో ఉంటే మనకి నీట్గా అది ఒకరు మాట్లాడినట్టు వినపడుతుంది అనమాట. సో అందుకని నేను ఏంటంటే ఇక్కడ ఆడియో కంట్రోలర్స్ ఉన్నాయి. సో ఈ ఆడియో కంట్రోలర్స్ దగ్గరికి వెళ్ళాను. సో ఈ ఆడియో కంట్రోలర్స్లో ఏంటంటే ఇవి లేయర్స్ అనమాట. ప్లే చేస్తున్నాను చూడండి. యుద్ధ సమయం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఒక చూడండి, మనకి ఇక్కడ ఇది హై పిచ్లో ప్లే అవుతుంది కదా. సో దీన్ని మీరు తగ్గించుకోండి. మీరు ఒకవేళ కనుక మీరు దీన్ని తగ్గించారనుకోండి, సో మనకి లైట్గా లిటిల్ బిట్ ఆఫ్ తగ్గించాను. ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. యుద్ధ సమయం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఒక ఆయుధం పట్టిన చూడండి, ఇంకా అది ఎక్కువగానే రావడం జరుగుతుంది. సో ఇంకా నేను తగ్గిస్తున్నాను. యుద్ధ సమయం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఒక ఆయుధం పట్టిన సైనికుడు కావాలి. సో ఇలా మనకి నీట్గా ఇప్పుడు ఇందాకటితో పోల్చుకుంటే ఇప్పుడు వాయిస్ అనేది నీట్గా రావడం అనేది జరిగిందా లేదా? అలా అనేది మనం వినగలుగుతున్నాం. మన వాయిస్ అనేది మనం వినగలుగుతున్నాం అనమాట. ఎప్పుడూ కూడా వాయిస్ మనం మాట్లాడేది 12 dB కన్నా అలా తక్కువ ఉంటే, 12 dB కన్నా పెరగకూడదు, 12 dB ఉండొచ్చు, 12 dB కన్నా తక్కువ ఉండాలి. అలాగని మరీ లోలో కూడా ఉండకూడదు. ఓకే, అలాగే ఇప్పుడు నేను ఇది 12 dBలో పెట్టాను కదా. ఇప్పుడు నేను దీనికి ఒకవేళ వాయిస్ నాయిస్ ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు నేను ఒక రూమ్లో రికార్డ్ చేసినప్పుడు ఏంటంటే ఫ్యాన్ వాయిస్ అనేది ఉండడం జరుగుతుంది. అలా రకరకాల వాయిస్ అనేది, ఫ్యాన్ వాయిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. సౌండ్స్ని కంట్రోల్ చేయలేం, కానీ ఫ్యాన్ వాయిస్ అనేది రావడం జరుగుతుంది. అది ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి నేను దీన్ని మళ్ళీ ప్లే చేస్తున్నాను. ఏమైనా ఉంటే ఒకసారి చూడండి. యుద్ధ సమయం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఒక ఆయుధం పట్టిన సైనికుడు కావాలి. సో మీకు కొద్దిగా నాయిస్ అనేది రావడం జరిగిందా లేదా? సో ఇప్పుడు ఈ నాయిస్ని మనం తీయాలి అని అనుకోండి, ఎలా తీయాలో కూడా ఒకసారి చూద్దాం. దీనికి ఏంటంటే మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సర్చ్ బార్లో చూడండి, అడాప్టివ్ నాయిస్ రిడ్యూసర్ అనేది ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసి దీంట్లో డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, అడాప్టివ్ నాయిస్ రిడ్యూసర్ అనేది ఉంది కదా. సో ఇది మనకు అప్లై అనేది అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తున్నాను. ఇంతకడికి ఇప్పటికి వాయిస్ అనేది చేంజ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పటికీ వాయిస్ అనేది లైట్గా చేంజ్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు ఇంకా చేంజ్ కాలేదు అని అనుకుంటే ఇక్కడ చూడండి, డిఫాల్ట్లో అనేది ఉండడం జరిగింది. ఇంకా మీరు నీట్గా రావాలి అనుకుంటే ఇక్కడ ఇక్కడ లెవెల్స్ అనేది ఉండడం జరిగింది. దీని మీద క్లిక్ చేయండి. అంటే వాయిస్ అనేది ఇంకా క్లియర్గా చేయడానికి ట్రై చేస్తుంది. అంటే మీకు ఏది సూటబుల్గా ఉంటుందో. యుద్ధ సమయం సో ఇలా చూడండి, ప్లే చేయండి, చూస్తూ ఉండండి. అంటే మీకు ఇక్కడ చూడండి, మనం చేంజ్ చేయగానే ఆటోమేటిక్గానే చేంజ్ అవుతున్నాయి అన్నమాట. సో మీకు ఏదైతే అందులో నీట్గా వచ్చిన ఆప్షన్ మీద పెట్టుకుని మనం దాన్ని ఓకే చేయొచ్చు. ఓకే, అలా కాదు నేను కొంచెం మాన్యువల్గానే దాన్ని ఇంకా తగ్గించుకోవాలి అని మీరు అనుకుంటే కనుక చూడండి, దీన్ని రెడ్యూస్ నాయిస్ అనేది ఉంది కదా. దీన్ని కొంచెం ఇంకా
తగ్గించండి. అలాగే దీన్ని కూడా ఎక్కువ మట్టికి ఉండకూడదు, చాలా లిమిటెడ్గానే ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. యుద్ధ సమయం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఒక ఆయుధం పట్టిన సైనికుడు కావాలి. సో మనం ఫస్ట్ నేను ప్లే చేసిన దానికి, సెకండ్ ప్లే చేసిన దానికి, అది ఇప్పుడు ప్లే చేసిన దానికి చాలా డిఫరెన్సెస్ అనేది రావడం అనేది జరిగింది. ఓకే, సౌండ్ అనేది కరెక్ట్ వాల్యూమ్లో ఉండడం జరిగింది. అలాగే నాయిస్ ఏమైనా ఉంటే నాయిస్ తగ్గింది. సో ఇలా మనకి ఏదైనా ఇందులో ఇక్కడ పాయింట్స్ ఉండడం జరిగింది కదా, మీరు ఏదైనా నాయిస్ని తగ్గించాలి అనుకుంటే దీని ద్వారా మనం ఫ్యాన్ వాయిస్ కానీ ఏమైనా ఉంటే తగ్గించవచ్చు. వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మట్టికి ఏది తగ్గించలేదు. అంటే ఏదైనా వెహికల్ వెళ్ళినా కానీ, లేకపోతే గిన్నెలు, లేకపోతే కుక్క మురిగిందాలు లాంటివి మనం రికార్డ్ చేసినప్పుడు జరిగితే అలాంటివి రిమూవ్ చేయలేం. ఓన్లీ ఫ్యాన్ వాయిస్, గాలి, ఎయిర్ శబ్దం రావడం జరుగుతుంది. సో ఆ శబ్దాన్ని మనం రిమూవ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, ఏది అడాప్టివ్ నాయిస్ రిడక్షన్ అనే ఎఫెక్ట్ని ఉపయోగించడం ద్వారా. ఓకే, అలాగే చూడండి. ఓకే, సో ఈ 3 ఆడియో ట్రాన్సిషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో అంటే ఇవేంటంటే ఒక వీడియోకి ఇంకో వీడియోకి ఏమన్నా స్మూత్గా ట్రావెల్ చేయాలి, ఆడియోని స్మూత్గా ట్రావెల్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఆడియో ట్రాన్సిషన్స్ అనేవి, ఈ 3 అనేవి ఉపయోగపడుతుంది. నేనైతే డిఫాల్ట్గా కాన్స్టాంట్ పవర్ అనే దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఉపయోగించండి. అలాగే వీడియో ఎఫెక్ట్స్లో ఇంకా కొన్ని ఉండడం జరిగింది. నేను కొన్ని చెప్తాను, మీరు ఇంకా కొన్ని ట్రై చేసి చూడండి. ఓకే, అలాగే మీకు వీడియో ఎఫెక్ట్స్లో మీకు రివర్బ్ అనేది ఉంది కదా, సరౌండ్ రివర్బ్ మీద క్లిక్ చూడండి. ఈ సరౌండ్ రివర్బ్ని నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకుంటున్నాను. వెంటనే దీనికి ఎఫెక్ట్ అనేది రావడం జరిగింది. కదా, ఇప్పుడు నేను మామూలుగా ప్లే చేస్తున్నాను చూడండి. అంటే నూతిలో నుంచి వాయిస్ వచ్చినప్పుడు ఎలా వస్తుందో అలా రావడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేశారనుకోండి. ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ప్రీసెట్స్ అనేది ఉండడం జరిగింది. ఈ ప్రీసెట్స్ మీదకి వెళ్ళండి. ఇక్కడ ఇంకా చాలా రకాల మోడ్స్ అనేవి ఉండడం జరిగింది. మోడ్స్ని ఓకే చేయడం, ప్లే చేయండి. యుద్ధ సమయం వచ్చినప్పుడు చూడండి, మీకు ఇలా మారడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. చూడండి, ఒక్కొక్క ఆప్షన్ ప్రతి వ్యక్తి. సో మీకు ఏది నచ్చితే అది మీరు ఒకసారి ప్లే చేసి చూడండి, ప్రతిదీ ప్లే చేసి చూడండి. చూడండి ఇది చేంజ్ అవుతుందా లేదా. ఒక ఆడిటోరియంలో ఉన్నప్పుడు ఎలా రావడం జరుగుతుందో అలా రావడం జరుగుతుంది అది వాయిస్. ఓకే, సో మీరు ఒకసారి ప్లే చేసింది. సమయం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఒక ఆయుధం. సో మనకి ఇలా మనం ఎఫెక్ట్స్ అనేవి ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ పాయింట్స్ని మనం మూవ్ కూడా చేయొచ్చు. సో ఇలా మనం మూవ్ చేసి మనం ఈ ఆడియోని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఈ మూవ్ చేసి కూడా ఆడియోని కంట్రోల్ చేయొచ్చు. అలాగే మీకు ఇంకొక ఆప్షన్ గురించి, ఇంకో ఎఫెక్ట్, ఆడియో ఎఫెక్ట్ గురించి చెప్తున్నాను. పిచ్ షిఫ్ట్ అనేది ఉండడం జరిగింది. పిచ్ షిఫ్ట్ అనేది ఉంది కదా, సో ఈ పిచ్ షిఫ్ట్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఈ పిచ్ షిఫ్ట్ని డ్రాప్ ముందు నేను ఈ రెండింటిని పైన ఇది అలాగ ఉంచండి. నాయిస్ రిమూవల్ అనేది అలాగ ఉంచేసాను. సరౌండ్ రీవుడ్ అనేది ఉంది కదా, దాన్ని నేను డిలీట్ చేశాను ఎఫెక్ట్ని. ఓకే, పిచ్ షిఫ్ట్ అనే దాన్ని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఈ పిచ్ షిఫ్ట్ చూడండి ఒకసారి యుద్ధ సమయం నీట్గా రావడం అనేది ఉండడం జరిగింది కదా. ఇప్పుడు ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఉండడం జరిగినాయి, ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. మీరు ఈ ఆప్షన్స్ని ఒకసారి పెట్టి చూడండి, చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే చూడండి, మనకి ఒక చిన్నపిల్లల వాయిస్లా రావాలి అని అనుకోండి, నేను ఇలా జరిపాను, పాయింట్ని ఇలా జరిపిన తర్వాత ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. ఎలా వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఒక ఆయుధం పట్టిన. సో ఇలా మనకి చిన్నపిల్లలు ఒక కార్టూన్ నెట్వర్క్ స్టైల్లో రావాలి అని అంటే మనకి అలా రావడం అనేది జరుగుతుంది. సో వాయిస్ అనేది మనం ఈ విధంగా చేంజ్ చేయొచ్చు. అలాగే నేను అండూ చేశాను. ఇప్పుడు మనకి బేస్ వాయిస్ కింద రావాలి, ఏదన్నా మనం చెప్పినప్పుడు కొద్ది బేస్ వాయిస్ కింద రావాలి అని అనుకుంటే నేను కొద్దిగా ఇలా జరుపుకున్నప్పుడు ఇక్కడ కూడా పాయింట్స్ అనేవి ఉండడం జరిగింది. సో నేను ప్లే చేస్తున్నాను, ఒకసారి ఎలా ఉందో చూద్దాం ఆడియో వచ్చినప్పుడు.
సో ఎక్కడో కొంచెం నీట్గా రాలేదు. సో ఇక్కడ ఇది హై అనేది పెడుతున్నాను. హై అనేది పెట్టి ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. యుద్ధ సమయం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఒక ఆయుధం పట్టిన సైనికుడు కావాలి. సో మనకి ఏంటంటే అది ఒక బేస్ రావడం జరిగింది, వాయిస్లో బేస్ అనేది రావడం జరిగింది. సో మనం దీన్ని అన్న కొంచెం పెంచుకోవాలి అనుకుంటే కొంచెం పెంచుకోవచ్చు. ఫ్లక్చుయేషన్స్ లైట్గా పెంచాను నేను. సమయం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఒక ఆయుధం పట్టిన సైనికుడు కావాలి. సో ఇలా మనకి చిన్నపిల్లల వాయిస్ రావాలనుకుంటే చిన్నపిల్లల వాయిస్ రావడం జరుగుతుంది. సో ఇలా మనకి బేస్ పెంచుకోవాలనుకుంటే బేస్ పెంచుకోవచ్చు. ఇంకా ఇలా చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉండడం జరిగింది. సో మీరు ఆడియో ఎఫెక్ట్స్ని కూడా ఒకసారి చెక్ చేయండి, ఎలాగా ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆడియో ఎఫెక్ట్స్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, నేను దీన్ని డైలాగ్ బాక్స్ని క్యాన్సిల్ చేస్తున్నాను. మనకు అది అప్లై అయిపోయి ఉంటుంది. సో మనకు వద్దు అని అనుకుంటే జస్ట్ దీన్ని సెలెక్ట్ చేయడం, పిచ్ షిఫ్ట్ని సెలెక్ట్ చేయడం, డిలీట్ కొడితే మనకి డిలీట్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, 90% ఏంటంటేనండి మనం వాయిస్ని ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏదైనా తీసినప్పుడు ఏంటంటే అడాప్టివ్ నాయిస్ రిడక్షన్ అనేది ఆప్షన్ అనేది ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇలా కాదు నాకు ఇంతకన్నా బెటర్గా కావాలి అని అనుకుంటే మట్టికి ఇవి ఆడియో అనేది ఆ సౌండ్ ఇంజనీర్స్ ప్రత్యేకించి వేరే ఉంటారండి. సౌండ్ ఇంజనీర్స్ అనేది ప్రత్యేకించి వేరేగా ఉంటారు. కొంతవరకు మనకి ఎడిటింగ్ చేసినప్పుడు అంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్లో చెప్పాలంటే 90% ఓకే. ఇప్పుడు వచ్చే ఏంటంటే మైక్లోనే మనకి వచ్చే రికార్డింగ్ మైక్స్లోనే ఏమవుతుందంటే నాయిస్ రిమూవర్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ప్రాబ్లం ఉండలేదు. సో వాయిస్ మిగిలింది ఏమన్నా ఉంటే మిగిలింది ఈ ప్లగిన్స్ని ఉపయోగించి నాయిస్ రిమూవల్ అనేది చేయగలుగుతున్నాం. ఇంకా అంతకన్నా మనకి ఎక్కువ డెప్త్ కావాలి, ఇంకా అంతకన్నా మనకి కావాలి అని అనుకుంటే కనుక వాయిస్లో మనం సౌండ్ ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళాల్సిందేనండి, రికార్డింగ్ థియేటర్ల దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇప్పటి వరకు ఏదైతే ట్యుటోరియల్స్ చేశానో అవన్నీ కూడా మీకు సాఫ్ట్వేర్స్ వైట్గా ప్లేలిస్ట్లో మీకు లభ్యం అవడం జరుగుతుంది. ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్స్లో లింక్స్ అనేవి మీకు సాఫ్ట్వేర్స్ వైజ్గా మీకు ఉండడం జరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహం ఉంటే వీడియోగ్రఫీ గురించి ఫోటోగ్రఫీ గురించి కూడా భవిష్యత్తులో చెప్తాను.